జయంతి సందర్భంగా మనం ఈ వేడుకను నిర్వహిస్తున్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని తెలుగు తల్లికి స్వాగతంతో ప్రారంభిద్దాం. శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో వీరరాజ వెంకమ్మ దంపతులకు జన్మించారు. ఈయన గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య విహారంలోని ఉన్న అందాన్ని వీరిని తెలియజెప్పిన మహనీయుడు. వ్యవహారిక భాష ఉద్యమానికి మూల పురుషుడు. బహుభాష శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, హేతువాది. ఈయన సామాన్యులకు సులభంగా అర్థమయ్యే రీతిలో సాహిత్యం ఉండాలని విశ్వసించారు. అందుకోసం భాషా వాద్యాన్ని చేపట్టేందుకు పండితులతో యుద్ధం చేసి వ్యవహారిక వాద్యాన్ని బలపరిచారు. 1931లో సర్వ ఇంగ్లీష్ కోశాన్ని నిర్మించాడు. అభినవ శాసనుడు అనే బిరుదును పొంది జనవరి 22న 1940 సంవత్సరంలో కన్నుమూశారు. వీరి కృషి మరువలేనిది. అన్నమయ్య అదిగో అదిగో శ్రీహరి కీర్తనను ఆలపించిన గానగాంధర్వుడు. స్వరాలను గానం రూపంలో నడిచి కీర్తనను స్వరపరిచిన పద కవిత పితామహుడు. అన్నమయ్యను ప్రశంసిద్దాం. అన్నమయ్య మే 9, 1408న కడప జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో నారాయణసూరి లక్కమామ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుండి సంకీర్తనలు ఆలపించేవారు.
అలాగే 12 శతకాలలో వెంకటేశ్వర శతకం ఒకటి. అతని రచనలలో భక్తి, శృంగారం, సాహిత్యం, వేదాంతాలు చెప్పబడ్డాయి. అలాంటి వాగ్గేయ కావిడికి వందనం, అభినందనం. మంచి చెడుని వివేచించి ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని తెలియజేస్తుంది. ఇప్పుడు కార్యక్రమాన్ని భగవద్గీత శ్లోకాలతో చిన్నారిలో మొదలు పెడతాము. శుభోదయం. నా పేరు రూపికాసుడి. నా పేరు ప్రేమ్కుమార్. మేము 4వ తరగతి చదువుతున్నాము. ఈరోజు భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాము. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవః మామకాః పాండవైశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనः సదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తస్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీర్షము యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుద్ధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ధన్యవాదములు. నా పేరు శ్రీవేదిత. నేను యూకేజీ చదువుతున్నాను. ఇప్పుడు నేను నాట్యం శ్లోకాలు చెప్పబోతున్నాను. ప్రణమ్య శిరసాదేవో పితామహామహేశ్వర నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయ చెడువాడు దైవము నేను వచ్చనాని మెచ్చుతన్ను చేటు మేలు తలత చేసిన పాపగల్ విశ్వదాదిలాభ విములవేమ భావం. దైవాన్ని మనం మంచి కలిగినప్పుడు మెచ్చుకోవడం, చెడు కలిగినప్పుడు మెచ్చుకోకపోవడం చెయ్యరాదు. అది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటాయి. ధన్యవాదాలు. నా పేరు భవ్య. నా పేరు పూర్విత. నా పేరు ప్రియాంశి. నా పేరు అమృత. మేము 2వ తరగతి చదువుతున్నాము. ఈ రోజు మేము తెలుగు గేయం చెప్పబోతున్నాము. పూతరేకుల
అందరికీ శుభోదయం. నా పేరు లీచిత. నేను 1వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పద్యం చెప్పబోతున్నాను. ఆలు దుద్దిదా అమ్మ మాట విందా, ఈలు చదువుదా ఈశ్వరుని కొలుద్దా.